తెలంగాణ వెబ్‌సైట్ 2025 ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ అయితే మీకొక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సో, ఈ మెసేజ్ లోపల మీకు ఏ కాలేజ్ లోపల సీటొచ్చింది అండ్ ఏ కోర్స్ లోపల సీటొచ్చింది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, యూ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ అని చెప్పి కాలేజ్ కోడ్ ఇస్తారు. అండ్ దాంతో పాటుగా కోర్స్ కోడ్ అనేది ఇస్తారు. అండ్ ఫేజ్ 1లా సీటొచ్చింది అని చెప్పి మనకు ఒక మెసేజ్ అయితే వస్తదన్నట్టు సీటొచ్చినోళ్ళకి. ఇన్ కేస్ మీకు సీట్ రాకపోతే అండ్ కొన్ని ఇష్యూస్ వల్ల మీకు మెసేజ్ రాకపోయినా గూడా మనం ఎట్లా చెక్ జేసుకోవాలి అనే విషయానికొస్తే, మనకు అఫీషియల్ పోర్టల్ అనేది ఒకటుంటదన్నట్టు. ఓకేనా. సో, తెలంగాణ వెబ్‌సైట్ 2025 అని జెప్పి అఫీషియల్ పోర్టల్ ఉంటది. ఈ అఫీషియల్ పోర్టల్ లోపల మనకి క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఈ క్యాండిడేట్ లాగిన్‌కొచ్చి లాగిన్ ఐడీ నంబర్ అండ్ వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబరు, పాస్‌వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చా కోడ్ కొట్టి సైన్ ఇన్ అని జెప్పి కొట్టాల్సుంటదన్నట్టు. సో, సైన్ ఇన్ అని కొట్టుడుతోటే మనకు ఇట్లా ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయితది. ఈ పోర్టల్ లోపల మనం అలాట్‌మెంట్ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద మనం ప్రెస్ చేయాలి. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మనకు ఏ కాలేజ్ వచ్చింది మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు ఏ కాలేజ్ వచ్చింది, కాలేజ్ అడ్రెస్ ఏంది, అంటే ఆ కాలేజ్ ఎక్కడ ఉన్నది అండ్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉన్నది, ఎంత ఫీ మనం పే చేయాలి అని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఉంటదన్నట్టు. ఒకవేళ మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుంది అంటే మీకు సీట్ వచ్చినట్టే. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్.